మా పంట కూడా మునిగిపోయింది. ఎంతలా ఉంది చీమల పుట్ట. ఇక్కడ పంట ఉండే గాయస్ మొత్తం మునిగిపోయింది. ఇక్కడే హెల్ప్లెస్ గైస్, ఇంకేం చేయలేం, దీన్ని మొత్తం మునిగిపోయింది. అండ్ చాలా మంది పంటలు అయితే పోయాయి. మేము అట్లీస్ట్ నడవలేకపోతున్నాం గాయస్, మొత్తం మెత్తగా అయిపోయి ఉంటుంది కదా, సో దిగిపోతుంది ఇలా. ఫామ్ లో ఇంకొక చెట్టు ఉంటే ఎవరో దొంగలు కొట్టేసుకుని వెళ్ళిపోయారు. రెండు దొంగలే అంట గైస్. ఇప్పుడు ఇవేలో ఎన్ని పాములు చూసేదాన్నో గైస్. నేను నాకు కుమ్మతే కుమ్మించుకోవాలి. అది యాక్చువల్లీ మాకు ఎక్కువ వర్షం పడ్డది గైస్, అందుకే మా చెరువులన్నీ నిండిపోయాయంట. అందుకే చూడ్డానికి వెళ్తున్నాం. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే మా పంట కూడా మునిగిపోయింది. బట్ దాంట్లో ఇంకో గుడ్ పార్ట్ ఏంటంటే మళ్ళీ మాకు వాటర్ పికప్ ఉంటుంది బోర్కి. సో దట్స్ అబౌట్ సాడ్ అండ్ ఆల్సో గుడ్ పార్ట్. అమ్మో, చెరువు నీళ్ళు పోయేకి వే గాయస్. దిస్ ఈజ్ ఫామ్. ఇది మొత్తం చెప్పు మునిగిపోయింది. అన్నీ వి కాల్ అవరేకాయి అండ్ తెలుగులో అనపకాయ అంటారు. అనపకాయలు సీజన్ యాక్చువల్లీ ఇప్పుడు, అందుకనే మేము పంట వేసాము. అండ్ మొత్తం అక్కడ మెష్ అంతా కట్టారు చూడండి. ఆ మెష్ ఎందుకు కట్టారంటే జింకలు ఉంటాయి, జింకలను మొత్తం తినేస్తాయి. తినేయకుండా మనం కాపాడుకోవడానికి అది కట్టాం గైస్. ఓవర్ నైట్ లో వర్షం పడడం వల్ల అంతా వేసిన బడ్జెట్ అంతా మొత్తం పోయింది. వాటర్ వచ్చింది, బోర్వెల్స్ పికప్ అవుతాయి. మాది ఒక బోర్వెల్ స్టాప్ అయిపోయింది, ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు వాటర్ పికప్ అవుతాయి. ఎస్ గాయస్. సో ఇదంతా మొత్తం ఇంకా చెరువు వెనకాల ఎక్కువ ఉంది. సో అక్కడ నిండిపోయి ఇక్కడికి వచ్చేసింది. మా పొలం మొత్తం మునిగిపోయింది గైస్. నో పంట, నథింగ్. ఇంకొక ప్లేస్లో వేసాము, అది అంటే అక్కడ చెరువు లేదు, అక్కడ బాగా అవుతుంది. సో ఇక్కడ హెల్ప్లెస్ గైస్, ఇంకేం చేయలేం, దీన్ని మొత్తం మునిగిపోయింది. అండ్ చాలా మంది పంటలు అయితే పోయాయి. మేము అట్లీస్ట్ మాది ఇంతే ఉంది. చాలా మందిది టొమాటో ఉండింది, టొమాటో మొత్తం మునిగిపోయింది. అలా అవుతాయి సమ్ కేసెస్. అబ్బా చీమలు దోమలు ఎక్కువ కుడుతున్నాయి గాయస్. ఎక్కువ యా, అండ్ వర్షం కూడా పడ్డది. చూడండి గాయస్, పెద్ద కోతి, తోటలో పెద్ద కోతి. కొండముచ్చు నడవలేకపోతున్నాం గాయస్. ల్యాండ్ ఇది మొత్తం మెత్తగా అయిపోయి ఉంటుంది కదా, సో దిగిపోతుంది, ఇలా కాలు దిగిపోతుంది లోపలికి. సో ఈ మెత్తని నేలలో ఎలా నడిచేదో తెలియట్లేదు. ఫుల్ మెత్తగా అయిపోయింది కదా, వాటర్ ఎక్కువ ఫ్లో అయింది కదా, కాళ్ళు అయితే లోపలికి దిగిపోతున్నాయి. బట్ యా, అప్పుడు చిన్నప్పుడు మేము ఇక్కడంతా వచ్చేవాళ్ళం గాయస్, ఇక్కడంతా ఆడేవాళ్ళం. మా తాత బండిలో తోడుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడంతా ఉయ్యాలు వేసుకొని అండ్ పంటలు పెట్టడం, ఇల్లు ఆట ఆడడం, ఎన్ని ఆట ఆడేవాళ్ళము. అమ్మా, మేము ఫామ్కి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం గైస్. బిఫోర్ ఏమన్నా హెల్ప్ చేయడానికి అప్పుడప్పుడు పొలంలో మా మమ్మీకి డాడీకి. అబ్బా దోమలు కొట్టేస్తున్నాయి. యా, హెల్ప్ చేయడానికి మేము ఫ్రీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం. మీకు అలా కనిపించాం కానీ నిజంగా హెల్ప్ చేస్తాం గైస్. చాలా హెల్ప్ చేశాం కూడా, అంటే ఎప్పుడు చూపించుకోలేదు, తెలుసు కదా మనం పెద్ద మనసు. ఇదంతా పాత్వే, ఇదంతా వేస్, వాటర్ వచ్చేకి. బొక్కలు ఉన్నాయి చూడండి, 4 బొక్కలు ఉన్నాయి చూడండి, 4 బొక్కలు. ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది. ఈ గాడ్, స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి మొత్తం మళ్ళీ చెమటలు వచ్చేసింది. ఓ గాడ్, మీకు వ్యూ చూపిస్తానండి. వ్యూ, ఓ గాడ్, ఎంత బాగుంటుంది తెలుసా, చాలా బాగుంటుంది కదా. అండ్ వీకేం అట్ సన్సెట్ టైం కాబట్టి ఇంకా పైనకి వెళ్తాను. కట్ట మీదకి వెళ్తున్నాం, కట్ట మీదకి వెళ్ళి చూపిస్తాను. మై మామ్ అండ్ మై సిస్టర్ వెళ్తున్నారు. నేను లాక్ చేసుకుంటున్నాను కాబట్టి నేను కాలు నడుచుకొని మెల్లగా
మీతో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాను. యా కట్ట మీదకి వచ్చేసాను. కట్ట మీద అమ్ము, కట్ట కింద నీళ్ళు. అండ్ ఇక్కడ ఇదంతా ఫుల్ ఉంది. ఇక్కడ చెట్లు అడ్డం కాబట్టి కనిపిస్తలేదు, చూపిస్తాను. యా మొత్తం నిండిపోయింది. యాక్చువల్లీ మా ఊరికి చాలా డ్రాట్ కండిషన్ గైస్. ఏ ఊర్లో చుట్టుపక్కల ఎక్కడ వర్షం పడ్డా మా ఊరికి పడదు. బట్ లక్కీలీ ఒకే నీటిలో ఎక్కువ వర్షం పడింది. చూపిస్తాను. ఆర్ ఆల్ హ్యాపీ. సరే పంటలు పోయినా కానీ మాకు బోర్వెల్స్ పికప్ అయ్యాయి. ఇంకా ముందు పంట పెట్టుకోవడానికి మంచి సోర్స్ ఉంది. అంతా చెరువే, ఇదంతా చెరువే. ఇక్కడ ఫస్ట్ మేమంతా వెళ్ళేవాళ్ళం. అంటే లాస్ట్ క్రాప్ ఉన్నప్పుడు మా అమ్మ నాన్నతో వెళ్ళాము. ఇక్కడంతా వే ఉండేది, మొత్తం ఫిల్ అయిపోయింది వాటర్. చూపించడం కూడా కుదరట్లేదు నాకు ప్రాపర్గా. ఓఎంజీ వర్షాలు పడి మాకు సీరియస్లీ చాలా ఇయర్స్ అయిపోయినాయి. యా చూడండి ఫుల్ నిండిపోయినాయి. అండ్ సాడ్ పార్ట్ ఏమంటే మాదన్న చిన్న క్రాప్ గైస్. వేరే వాళ్ళదైతే చాలా క్రాప్ వెళ్ళిపోయింది. ఇంకోటి ఏం తెలుసా గైస్, మా ఊరి పేరు నీలిటూర్. నీలిటూర్ పేర్లు నీళ్ళు ఉన్నాయి కానీ మా ఊరికి నీళ్ళే ప్రాబ్లం గైస్. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాటరే మాకు పెద్ద ప్రాబ్లం. అంటే మా ఇంటికి రావడం కూడా వాటర్ చాలా కష్టం. అంటే ఇప్పటికీ మేము తెచ్చుకోవాలి ఇంటికి డైరెక్ట్ కనెక్షన్ వాటర్ లేదు, మోసుకోవాలి. దట్ ఈస్ అంత కండిషన్ మా ఊర్లో వాటర్ కండిషన్. అలాంటి సిచ్యువేషన్లో మా విలేజ్ సరౌండింగ్స్ ఏ ఊర్లో అయినా కానీ ఈ వర్షాకాలంలో వర్షం పడుతుంది, కానీ మాకు మాత్రం పడదు. ఎందుకు తెలుసా? మా విలేజ్ కదా ఏంటో తెలియదు గైస్. ఫస్ట్ నుంచి వర్షాలే పడవు. మీ నాట్ ప్లాంట్ ఇక్కడ అలా టచ్ అయినప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. ఇలా చూడండి, అక్కడి నుంచి నేను చూపించుకుంటూ వస్తున్నాను కదా, ఇదంతా చెరువే. అండ్ దట్స్ బ్యూటిఫుల్ వేవ్. ఓ మై గాడ్. అండ్ ఇక్కడ అది వాటర్ ఫుల్ ఇంకా వెనకాలకు ఉంటుంది గైస్ ఫుల్, కానీ కనిపించదు. ఎంత ఉంటుంది తెలుసా, చాలా. ఇది న్యాచురల్ నీమ్. సో దీన్ని రోజు తినడం లేకపోతే ఏదైనా పౌడర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓ మై గాడ్, ఎంత సన్నీ, ఎంత స్వెట్ అవుతున్నా. ఇదంతా కట్ట గైస్. కట్ట మీద యాక్చువల్లీ మేము ఇక్కడ చిన్నప్పుడు ఇలా వెళ్తే ఒక టెంపుల్, చౌడేశ్వరి టెంపుల్ వస్తుంది, వెళ్ళేవాళ్ళం కట్ట మీద. ఇప్పుడు ఇలా ఏం వెళ్ళాం. బట్ యూనో చిన్నప్పుడు ఎలా ఆడేవాళ్ళం, ఎలా తిరిగేవాళ్ళం, మెమొరీస్ అన్నీ, ఇట్ బాట్ మీ ఆల్ బ్యాక్. అండ్ గైస్, అండ్ ఇలా వెళితే అక్కడ మాకు ఇంకో పొలం వస్తుంది. అక్కడ మేము అనపకాయలు వేస్తాం. ఆ క్రాప్ అయితే బాగానే ఉంది గైస్, దానికి ఏం ప్రాబ్లం లేదు. గైస్ లైటింగ్ కొంచెం ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ గైస్ హెలికాప్టర్ చూపిస్తానండి. అగో అగో హెలికాప్టర్స్ అనేవాళ్ళము చిన్నప్పుడు. దర్ కాల్డ్ డ్రాగన్ ఫ్లైస్. అప్పుడు ఎక్కువ ఉన్నాయి. అయ్యో వెళ్ళిపోయాయి గైస్. శంకుపూలు యా, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో. టీ కూడా చేసుకొని తాగుతాం. ఇట్స్ గుడ్ ఫర్ అలర్జీ. గైస్ నేను ఫాస్ట్గా నడుచుకొని వచ్చేస్తున్నా గైస్. అబ్బా వేడి, ఎండ, వాళ్ళ వెనకాలనే వెళ్ళిపోయినాయి. నేను ఫాస్ట్గా నడుచుకొని వచ్చేసిన. ఓఎంజీ ఎంత చల్లగా ఉందో ఇక్కడ. ఓ మై గాడ్, నేచర్ హీల్స్ గైస్ ఏమైనా కానీ. గైస్ ఇక్కడ దాకా వచ్చేసాయి. ఇంకేం మరి ఈరోజు నైట్ వర్షం పడింది అంటే అంతే గైస్. ఫుల్ మొత్తం
మొత్తం నిండిపోతుంది. ఇక్కడ వెళ్తూ ఉండొచ్చు, వెళ్తూ ఉంటుంది గాయస్. మీకు ఒకటి చూపిస్తాను. గంధం చెక్క చెట్టు చూసారా ఎప్పుడైనా? చూపిస్తాను. శ్రీగంధం చెట్టు. యాక్చువల్లీ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉయ్యాలు ఊగేవాళ్ళం అని చెప్పాం కదా, అక్కడ ఒక చెట్టు ఉండేది. గవర్నమెంట్ వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు గైస్. అండ్ ఇంకొక ఫామ్లో ఇంకొక చెట్టు ఉంటే ఎవరో దొంగలు కొట్టేసుకుని వెళ్ళిపోయారు. రెండు దొంగలే అంట గైస్. పోతే ఇంకొక ఫామ్ కనెక్షన్ గైస్. ఇట్లయినా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఒక మెయిన్ రోడ్ చూపిస్తాను మీకు. ఇక్కడ మెయిన్ రోడ్లో వెళ్ళినా కూడా ఆ ఫామ్ దొరుకుతుంది. అక్కడ ఉండాలి ఇంకొక పంట. ఓ యాక్చువల్లీ ఈ పాత్ లేకుండే గైస్. ఫస్ట్ జస్ట్ 2 months బ్యాక్ ఇక్కడ లేకుండా ఉండే ఏమీ. ఇప్పుడు వాటర్ రావడానికి ఇలా మొత్తం వే చేసేసారు. అయ్యో ఆ కుక్కను చూసి భయపడిపోయాను గైస్ నేను. బట్ నైస్, మంచిగా వాటర్ వెళ్ళడానికి వే ఉంది. ఈ వేలో ఎన్ని పాములు చూసేదాన్నో గైస్ నేను. నాకు ఈ వే అంటే చాలు, నాకు పాములే గుర్తొస్తుంది. ఈ వేలో వస్తే చాలు ఏంటో హెల్యూసినేషన్ వచ్చేస్తుంది నాకు. ఇక్కడ లేకుండా కూడా పాములు ఉన్నట్టు హెల్యూసినేషన్ వచ్చేస్తుంది నాకు. పెండలు ఉన్నాయి గైస్, పెండలు ఉన్నాయి. అండ్ ఇదో ఇక్కడ ఒక పెద్ద బర్రె, అండ్ ఇక్కడ ఒక బర్రె. అయ్యో కుమ్మేస్తుంది. నేనేం చెయ్యండి. అదే కుమ్మేస్తే దాన్ని ఏమో చేస్తామని అంతా కుమ్మేస్తే మెయిన్ రోడ్ గైస్. మళ్ళీ ఒక 15 minutes నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఫైనల్ వ్యూ చూసుకునేది గైస్. ఫైనల్ వ్యూ. ఇవన్నీ మామిడి తోటలే గైస్, మాకు కాదు. కానీ వేరే వాళ్ళే మామిడి తోటలు. మా సైడ్ మ్యాంగోస్ ఎక్కువ గైస్. సీజన్ వచ్చిందంటే కుమ్మడే. అటుపోయినా వదలట్లేదు. లెసిపోయాం గైస్. అలసిపోవడం కన్నా ఎక్కువ చీమలు దోమలే కుట్టేసాయి. అది గోక్కోవడమే పెద్ద పని. పెద్ద మామిడి చెట్లు, పెద్ద మామిడి చెట్లు. వయసు అయిపోయింది గైస్ దీనికి. కనువిందు చేసుకోండి గైస్ నేచర్ని. హే గాయస్, డే 2. మొన్న వర్షం పడ్డట్టే నిన్న నైట్ కూడా ఎక్కువ వర్షం పడింది. ఉన్న చెరువు కాస్త ఇంకా మొత్తం నిండిపోయింది. యాక్చువల్లీ నిండిపోవడమే కాదు గైస్, మా విలేజ్లోనే కాదు, సరౌండింగ్స్ అదర్స్ విలేజ్లో కూడా చాలా వర్షం పడ్డది. అక్కడ ఉన్న చెరువుల్లో వాటర్ కూడా మా చెరువుకి వచ్చేస్తున్నాయి. అక్కడ మొత్తం చెరువులు నిండిపోయి మా చెరువుకి ఇప్పుడు కనెక్టింగ్ 3 చెరువులు నుంచి వాటర్ మా చెరువుకి వస్తున్నాయి. అండ్ చాలా వాటర్ ఉంది. అండ్ ఐ విల్ షో యూ, కమ్ లెట్స్ గో. డే 2 ఇట్స్ అగైన్. అండ్ యాక్చువల్లీ ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ గైస్. మా నాన్న చెప్పారు, మా నాన్న చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలా ఒకసారి వర్షం పడ్డదంట. ఇట్స్ బీన్ 45 years అనుకుంటాను, 45 to 50 years ఉండొచ్చు ఇంత వర్షం పడి మా ఊరికి. అండ్ ఇట్స్ లైక్ ఓ మై గాడ్, ఇట్స్ లైక్ వీఆర్ సో హ్యాపీ. అరే ఏంటి ఇందులో ఏముందిలే అంత ఎక్సైట్ అవ్వడానికి, వర్షం కదా అందరికీ పడుతుంది అని మీరు అనుకోవచ్చు గైస్. బట్ అది అందరికీ ఎలా ఉంటుందో మాకు తెలియదు గైస్. బట్ ఫర్ అస్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ మా చెరువుల్లో వాటర్ వచ్చి మాకు మంచి పంటలకు లైక్ బోర్స్ అన్ని పికప్ అవ్వడం. బీయింగ్ ఏ ఫార్మర్స్కి ఏంటంటే బోర్వెల్స్లో మంచిగా వాటర్ రావాలి, దాంతో మంచిగా పంటలు పెట్టుకోవాలి. ఇది వాళ్ళ డ్రీమ్ అండ్ దేర్ లైఫ్ అది. సో బోర్వెల్సే లేకపోతే, వాటరే లేకపోతే వాళ్ళు పంటలు ఎలా పెడతారు? సో ఇలా వర్షం పడడం వల్ల బోర్వెల్స్ పికప్ అవ్వడం అండ్ పంట ఉంటే పంట మంచిగా రావడం, దిస్ ఈజ్ ఆల్ అ హ్యాపీ థింగ్ ఫర్ ఎ ఫార్మర్స్.
అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మాకనే కాదు చాలామంది ఫార్మింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ దట్స్ ఓకే, చాలా పంటలు పోయినా కూడా ఇప్పుడు అండ్ కమింగ్ డేస్లో కమింగ్ కొన్ని ఇయర్స్ వరకు మాకు వాటర్ అనే ప్రాబ్లమే ఉండదు. అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. లెట్స్ గో గైస్. అక్కడి నుంచి వస్తూనే ఉన్నాయి. Oh my God! అయ్యో ఎంత పవర్ఫుల్ తెలుసా వీళ్ళు. ఓ మై గాడ్, నా లైఫ్ లో చూసింది వాటర్. ఇక్కడ నుంచి వస్తూనే ఉన్నాయి గైస్, చెరువు కనెక్షన్స్ సైడ్ వస్తూనే ఉన్నాయి. అయ్యో నడిచేకి అట్టలేదు. అయ్యో పోతూనే ఉంది వాటర్, ఇంత ఫోర్స్.